హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం. గవర్నమెంట్ జాబ్కి సంబంధించిన ప్రతి నోటిఫికేషన్ కూడా ఇన్ టైంలో కావాలని అనుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మనకి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగిందనమాట. ఇది మన సొంత రాష్ట్రంలోనే మెడికల్ కాలేజెస్లో నాన్ టీచింగ్ పోస్టులకు సంబంధించిన జాబ్స్ అనేవి మనకి భర్తీ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఇది మనకు వచ్చేసి స్టార్టింగ్ శాలరీమే మనకి 35,000 వరకు మనకి ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి ఇది అందరూ కూడా ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళందరూ ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఇది మనకి ఎలాంటి ఎగ్జామ్ లేకుండా మనకి పోస్టుల కోసం భర్తీ చేయడం జరుగుతుంది. మీకు కంప్లీట్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ఎలా చేయాలని కూడా మీకు లాస్ట్ వరకు చూస్తే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతా కూడా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా చూసి ప్రతి ఒక్కటి కూడా అందరూ అప్లై చేసుకోండి. అలాగే చాలా కష్టపడి 2-3 అవర్స్ కష్టపడి ఒక వీడియో చేసి మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మీ దగ్గర నుంచి నేను జస్ట్ ఒకే ఒక లైక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి. మనకి నోటిఫికేషన్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్కి సంబంధించి ఆ డిపార్ట్మెంట్ నుంచి మనకి నోటిఫికేషన్ అనేది రావడం అయితే జరిగిందనమాట. దీనికి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ గురించి చూసినట్టయితే కనుక ఆల్రెడీ మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయితే అయిపోయింది. అండ్ దీనికి సంబంధించి లాస్ట్ డేట్ అప్లికేషన్ ప్రాసెస్ సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 22 ఫిబ్రవరి 2025 అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. ఇవన్నీ కూడా నాన్ టీచింగ్ పోస్టులకు సంబంధించి మెడికల్ కాలేజ్లో నాన్ టీచింగ్ పోస్టులకు సంబంధించిన అప్లికేషన్స్ అనమాట. ఇవన్నీ కూడా ఎలా అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, ఇదంతా కూడా మీకు లాస్ట్ వరకు నేను ప్రతి ఒక్క డీటెయిల్ కూడా చెప్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు కంప్లీట్గా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా తెలుస్తుంది అనమాట. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎన్ని పోస్టులు ఉన్నాయి, అలాగే ఆ పోస్టులకి ఏమేమి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఒకసారి మనం చూద్దాం. దీంట్లో మనకి ల్యాబ్ అటెండెంట్కి సంబంధించి మనకి డిఎంఎల్టీ కానీ ఆర్ బీఎస్సీ కానీ ఎంఎల్టీ కానీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే దాంతోపాటు ఇక్కడ మన జనరల్ డ్యూటీ అటెండెంట్ కూడా ఉన్నదనమాట. దీనికి వచ్చేసి మనకి జస్ట్ 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. దీనిలో మనకి ఏమీ ఎక్స్పీరియన్స్ అడగట్లేదు, ఏమీ అడగట్లేదు. జస్ట్ 10th క్లాస్ మీరు పాస్ అయితే కనుక మీరు జనరల్ డ్యూటీ అటెండెంట్కి పెట్టుకోవచ్చు అనమాట. అండ్ దీంతోపాటు మనకి ఇక్కడ లైబ్రరీ అటెండెంట్కి కూడా మనకి 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది. అండ్ దాంతోపాటు ఇక్కడ మనకి చాలా రకాలైన పోస్టులు అయితే ఉన్నాయి. దానికి ప్రతి ఒక్క దానికి కూడా ప్రతి ఒక్క క్వాలిఫికేషన్ ఉందన్నమాట. అది మనకి 10th దగ్గర నుంచి డిగ్రీ అలా అక్కడ వరకు కూడా ప్రతి ఒక్కటి ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఇది యూజ్ అవుతుంది. అలాగే ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్కి వచ్చినప్పటికీ మనకి ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు అలాగే మస్ట్ పొజెస్ బీఎస్సీ అంటే బీఎస్సీ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నాలజీ చేసి ఉండాలి అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే దీంతోపాటు మనకి ఇక్కడ డయాగ్నోసిస్ టెక్నీషియన్కి సంబంధించి ఇక్కడ మనకి ఇవ్వడం అయితే జరిగింది. ఇదైతే ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే డిప్లొమా చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. విత్ 2 years ఎక్స్పీరియన్స్, డిప్లొమా చేసి ఉంటే కనుక 2 years ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారనమాట. అండ్ దీంతోపాటు మనకి ఇక్కడ డేటా ఎంట్రీ జాబ్స్కి సంబంధించి కూడా మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ డేటా ఎంట్రీ గురించి చూసినట్టయితే ఇక్కడ బ్యాచిలర్ డిగ్రీస్ ఇన్ కంప్యూటర్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే బీఎస్సీ కంప్యూటర్ కానీ లేకపోతే బీటెక్ కంప్యూటర్ కానీ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ ఫీమేల్ నర్సింగ్ గురించి కూడా ఇవ్వడం జరిగిందనమాట. ఇదైతే మనకి 10th క్లాస్ పాస్ అయి ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు అనేసి ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. మస్ట్ క్వాలిఫై ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ ఎవరైతే క్వాలిఫై అయి ఉన్నారో వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఫీమేల్ నర్స్కి ఓన్లీ ఫీమేల్ మాత్రం అప్లై చేసుకోవచ్చు అనమాట. అలాగే మనకి ఇక్కడ మేల్ నర్స్ కూడా ఇవ్వడం జరిగింది. మేల్ నర్స్కి కూడా సేమ్ అలాగే ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ అనేది కంప్లీట్ చేసి ఉండి ఎవరైతే 10th అవుతుందో వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ మేల్ మాత్రం అప్లై చేసుకోవచ్చు అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ అయితే చేశారనమాట. అండ్ దీంతోపాటు మనకి ఇక్కడ డిఫరెంట్ కేటగిరీస్కి సంబంధించి ఇంకా మనకి వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. అలాగే ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్కి కూడా మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఇదైతే మనకి 10th క్లాస్ ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో 10th క్లాస్ పాస్ అవుతారో వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేషన్తో పాటు అలాగే 3 years అనేది మినిమం మనకి 3 years ఎక్స్పీరియన్స్ కూడా ఉండాల్సి ఉంటుంది అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ అయితే చేశారనమాట. అలాగే ఇక్కడ మనకి ఎలక్ట్రీషియన్కి సంబంధించి అలాగే అటెండర్స్కి సంబంధించి ఇక్కడ కూడా మనకి ఇవ్వడం అయితే జరిగింది చాలా. అలాగే మనకి ఇక్కడ అటెండర్ గురించి చూసినట్లయితే జస్ట్ 10th క్లాస్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకి చాలా రకాలైన పోస్టుల గురించి ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఈ ప్రతి ఒక్కటి కూడా మీరు ఒకసారి చూసుకుని ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే ఇక్కడ కొన్ని వాటికి మాత్రం ఎక్స్పీరియన్స్ అడగడం జరిగింది. కొన్ని వాటికి జస్ట్ ఎక్స్పీరియన్స్ ఏం అడగకుండా జస్ట్ 10th క్లాస్ పాస్ అయినా సరే అప్లై చేసుకునే విధంగా ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా నేను నోటిఫికేషన్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి నోటిఫికేషన్ని ఆ డిస్క్రిప్షన్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేసి మీకు ఏదైతే అర్హత ఉందో అలాగే ఏదైతే ఎలిజిబిలిటీ ఉందో దానికి మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. నోటిఫికేషన్ సంబంధించి ఏజ్ లిమిట్ గురించి చూసినట్టయితే కనుక మీకు 42 years వరకు మనకి జనరల్ వాళ్ళకి ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. అండ్ అలాగే ఇక్కడ SC ST వాళ్ళకి అలాగే EWS వాళ్ళకి
బీసీ క్యాండిడేట్స్కి ప్రతి ఒక్కరికి కూడా 5 years అనేది ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది అనేసి ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి 3 years ఉంటుంది ఏజ్ రిలాక్సేషన్ అనేది. అలాగే మనకి పీడబ్ల్యూబీడీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 10 years అనేది ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగిందన్నమాట. అలాగే ఫీజ్ డీటెయిల్స్ చూసినట్టయితే కనుక ఇక్కడ ఓసీ క్యాండిడేట్స్ మాత్రం 300 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు, బీసీ వాళ్ళు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఎవరు కూడా ఎలాంటి ఫీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. అలాగే నోటిఫికేషన్ సంబంధించి మోడ్ ఆఫ్ సెలెక్షన్ గురించి చూసినట్టయితే కనుక మీకు కంప్లీట్గా టోటల్ 100 మార్క్స్కి సంబంధించి ఇది ఉండడం అయితే జరుగుతుంది. ఇది మనకి 75% అనేది మీ మెరిట్ లిస్ట్ని బట్టి, అంటే మీకు వచ్చిన మార్క్స్ని బట్టి, పర్సంటేజ్ని బట్టి తీయడం అయితే జరుగుతుంది. అలాగే అప్ టు 10 మార్క్స్ అనేవి మీకు ఎలాగా కన్సిడర్ చేస్తారు అంటే, మీకు ఏదైతే క్వాలిఫికేషన్ ఉంటుందో దాని తర్వాత మీకు క్వాలిఫికేషన్ ఉంటాయి కదా. ఇప్పుడు 10th వరకు క్వాలిఫికేషన్ ఉంటే దాని తర్వాత నుంచి మీకు ఉన్న క్వాలిఫికేషన్స్ అన్నిటికీ కూడా ప్రతి ఒక్కటి 1 మార్క్ యాడ్ చేసుకుంటూ వెళ్తారు అనేసి ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఆ విధంగా మీకు మెరిట్ లిస్ట్ని బట్టి మీకు ఈ జాబ్స్ కోసం తీసుకోవడం అయితే జరుగుతుంది. ఎలాంటి ఎగ్జామ్ కూడా ఉండదు అనేసి ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇక్కడ నెంబర్ ఆఫ్ పోస్టులు, అలాగే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, అలాగే మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఇవన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఇది ఒకసారి చూద్దాం. మనం ఇక్కడ మనం కంప్లీట్గా చూసినట్టయితే ఇక్కడ మనకి టోటల్గా 19 టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. ఇది ల్యాబ్ అటెండెంట్కి సంబంధించి మనం చూసినట్టయితే ఇక్కడ ఇవన్నీ కూడా అవుట్ సోర్సింగ్ అలాగే కాంట్రాక్ట్ బేస్డ్కి సంబంధించిన జాబ్స్ అనమాట. ఇది అవుట్ సోర్సింగ్ అలాగే కాంట్రాక్ట్ బేస్డ్ సంబంధించిన జాబ్స్ అయినా సరే ఇది కూడా మనకి ఫర్దర్గా ఒక యూజ్ అయితే ఉంటుందన్నమాట. సో ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై అయితే చేసుకోండి. ఇది మనకి పర్మనెంట్ జాబ్స్ కాకపోయినా సరే, మనకి అవుట్ సోర్సింగ్గా అయినా కాంట్రాక్ట్ బేస్డ్గా అయినా సరే మనకి మంచిగా శాలరీ అది వస్తుంది. అలాగే పర్మనెంట్గా కాకపోయినా సరే మీకు ఇది ఒక గవర్నమెంట్ ఏదైనా ఇప్పుడు తర్వాత వేరే దానికి ఏదైనా తీసినప్పుడు, గవర్నమెంట్ జాబ్స్ కోసం తీసినప్పుడు ఈ మెయిన్గా గవర్నమెంట్లో ఇలా కాంట్రాక్ట్ బేస్డ్గా చేసిన వాళ్ళకి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని యూజ్ చేసుకోండి అనేసి నేను చెప్తాను. అండ్ దీనికి సంబంధించి మనకి ల్యాబ్ అటెండెంట్ దానికి గురించి చూసినట్టయితే కనుక దీంట్లో శాలరీ డీటెయిల్స్ చూసినట్టయితే మనకి 15,000 నుంచి 32,000 ఇలా మనకి శాలరీస్ డిఫరెంట్గా ప్రతి ఒక్క దానికి కూడా కన్సిడర్ చేసి వేరుగా ఉండడం అయితే జరుగుతుంది అనమాట. మనకి 32,000 వరకు కూడా శాలరీ వెళ్ళింది, అలాగే 35,000 కూడా ఉంది శాలరీ. ఇలా ప్రతి ఒక్క దానికి వేరు డిఫరెంట్ శాలరీస్ అనేవి ఇవ్వడం అయితే జరిగింది. అండ్ దీనికి సంబంధించి మనకి ఇక్కడ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయనేసి అది కూడా ఇక్కడ మనకి క్లియర్గా ఇవ్వడం అయితే జరిగిందనమాట. అండ్ దీనికి సంబంధించి ఇక్కడ మన టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టుల గురించి చూసినట్టయితే కనుక ఇక్కడ మనకి టోటల్ 66 పోస్టులు అయితే ఉండడం అయితే జరిగిందనమాట. 66 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. అండ్ దీనికి సంబంధించి ప్రతి ఒక్క క్యాస్ట్కి సంబంధించి కూడా మనకి ఇక్కడ వేకెన్సీస్ అనేది అలాట్ చేయడం అయితే జరిగింది. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఎందుకనేసి అంటే ఇది మ్యాక్సిమం ఇది అవుట్ సోర్సింగ్ అలాగే కాంట్రాక్ట్ బేస్డ్ అయినా సరే ప్రతి ఒక్కరికి కూడా మంచి శాలరీ అలాగే మంచి ఎలివెన్సెస్ కూడా వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై అయితే చేసుకోండి. అలాగే ఇక్కడ మనకి నోటిఫికేషన్లోనే ఇక్కడ క్లియర్గా నేమ్ ఆఫ్ ద కాలేజ్ అండ్ హాస్పిటల్ అనేసి ఇక్కడ మనకి మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఏ కాలేజ్లో మీరు చేయాలి అలాగే ఏ హాస్పిటల్స్లో ఉంటారు అనేసి ఇక్కడ మనకి క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ నెంబర్ ఆఫ్ పోస్టుల గురించి చూసినట్టయితే ఇక్కడ 66 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. అలాగే 5 టైప్స్ ఆఫ్ కాలేజెస్ అండ్ హాస్పిటల్కి సంబంధించిన వేకెన్సీస్ తీయడం అయితే జరుగుతుంది అనేసి ఇక్కడ మనకి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఒకసారి దీన్ని కూడా మీరు చూడొచ్చు అనమాట. అండ్ ఈ నోటిఫికేషన్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఇక్కడ మీకు సంబంధించి ప్రతి ఒక్క పోస్ట్కి సంబంధించి ఏమేమి క్వాలిఫైయింగ్ నేచర్స్ ఉండాలి అనేసి ఇక్కడ మనకి క్లియర్గా ఆ పోస్ట్ పక్కన ఇవ్వడం జరిగింది. సో ఇవి కూడా ఒకసారి మీరు చెక్ చేసుకుని మీరు అప్లై చేసుకునేటప్పుడు ఈ పోస్టులు చెక్ చేసుకుని పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. మీకు ఇక్కడ నోటిఫికేషన్ సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ గురించి కూడా ఇవ్వడం అయితే జరిగింది అనమాట. ఇది మనకి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 22 February 2025 మనకి లాస్ట్ డేట్ అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే మెరిట్ లిస్ట్ సెలెక్షన్ అంతా ఎప్పుడు వస్తుంది అనేది కూడా ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. ఇది కూడా మీరు ఒకసారి చూడొచ్చు. అండ్ అలాగే ఇది ఎలా అప్లై చేసుకునేసి అంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఈ సర్టిఫికేట్, దీంట్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇది నేను ఒకసారి మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు దీని జిరాక్స్ తీసుకుని ఎలా అప్లై చేసుకునేసి అంటే ఇక్కడ మీరు ఈ పర్టికులర్ ఈ పేపర్ని జిరాక్స్ తీసుకున్న తర్వాత ఇక్కడ మీరు నేమ్ రాసి అలాగే మీ జెండర్, మీ ఫాదర్ నేమ్ కానీ లేకపోతే మీ పెళ్ళి అయిపోతే మీ హస్బెండ్ నేము, మీ డేట్ ఆఫ్ బర్త్ అలాగే మీ కేటగిరీ ఏంటి అనేది మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ మీరు రీసెంట్గా తీసుకున్న పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది మీరు ఇక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అలాగే ఏదైతే మీరు పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ గురించి కూడా ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అండ్ దాని తర్వాత మీకు ఇక్కడ ఇచ్చిన మొబైల్ నెంబరు అలాగే మీకు సంబంధించి ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అడిగారు. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ అలాగే మీరు ఇక్కడ అడ్రస్ అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీ క్వాలిఫికేషన్, మీరు ఇక్కడ ఏమేమి క్వాలిఫికేషన్ అలాగే మార్క్స్ ఎన్ని వచ్చాయి అలాగే ఏ ఇయర్లో పాస్ అవుట్ అయ్యారు వాటి గురించి అంతా కూడా ఇది ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీకు ఏవైతే అడిగారో
మీకు డీటెయిల్స్ ఏవైతే అడిగారో మీకు ఏమేమి సర్టిఫికేట్స్ కావాలని అన్నారో ఆ సర్టిఫికేట్స్ అన్నీ కూడా దీంతో పాటు మీరు పిన్ చేసేసి అలాగే దాని మీద అన్నిటి మీద కూడా మీరు సైన్ అయితే చేసేసి పంపించాల్సి ఉంటుందన్నమాట. అలాగే మీకు ఇక్కడ క్లియర్గా నోటిఫికేషన్లోనే ఇవ్వడం జరిగిందనమాట. ఎక్కడ ఏ అడ్రస్కి సెండ్ చేయాలి లేకపోతే ఏ అడ్రస్కి వెళ్ళాలనేసి ఇక్కడ మనకి క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. సో దీన్ని బట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి ఎలిజిబిలిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అండ్ అలాగే ఇదంతా కూడా ఈజీగానే ఉంటుంది. అలాగే ఎలాంటి ఎగ్జామ్ అది లేకుండా దీనికి తీసుకుంటున్నారు కాబట్టి అండ్ ప్రతి ఒక్క కేటగిరీకి సంబంధించి అలాగే ప్రతి ఒక్క పోస్ట్ ప్రతి ఒక్క స్ట్రీమ్ మెయిన్గా 10th క్లాస్ నుంచి డిగ్రీ వరకు ప్రతి ఒక్కరికి కూడా అర్హత ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు రిలీజ్ చేయడం అయితే జరిగింది. హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించి మనకి చిత్తూరు డిస్ట్రిక్ట్ వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇది అయితే మనకి మెడికల్ కాలేజెస్ అనేది తిరుపతిలో అయితే లొకేట్ అవ్వడం అయితే జరిగిందనమాట. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే మీ డిస్ట్రిక్ట్ ఏంటి అన్నది కూడా మీరు నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పారు అనేసి అంటే ఇక్కడ ఇలాగ మీకు మీ డిస్ట్రిక్ట్కి సంబంధించిన ఏదైనా పోస్టర్ వస్తే కనుక మీకు వెంటనే అనేది మీకు ఆ పోస్ట్ని నేను ఫార్వర్డ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఆ సంబంధించిన వీడియో చేసి అండ్ ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి అడగండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఎవరికైతే యూజ్ ఉంటుందో అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. అండ్ ప్రతి ఒక్కరు కూడా జస్ట్ ఒక చిన్న లైక్ అయితే చేసి మీరు నాకు సపోర్ట్ చేయాలనేసి నేను కోరుకుంటున్నాను. మీకు 2-3 hours కష్టపడి ఒక వీడియో చేసి పెడుతున్నాం కాబట్టి కొంచెం జస్ట్ ఒక లైక్ చేసి మీకు నాకు సపోర్ట్ చేయాలనేసి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాను. Please do like, share and subscribe for more information. Thank you for watching.